ప్రజెంట్ డే సమస్య ఒబేసిటీ. దాని గురించి ఈరోజు చర్చించుకుందాం. ఒబేసిటీ అనేది ఆరోగ్యకరమైన జీవన విధానానికి పెద్ద ప్రమాదం. ఇది ఒక వ్యక్తి శరీరంలో ఎక్కువ ఫ్యాట్ పేరుకుపోవడం వల్ల ఏర్పడుతుంది. ఒబేసిటీ అనేది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్యగా ఉంది. ముఖ్యంగా భారతదేశంలో కూడా ఇది వేగంగా పెరుగుతోంది. అధిక బరువు ఉన్నవారు అనేక ఆరోగ్య సమస్యలతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ను కోల్పోతున్నారు. సరైన అవగాహనతో ఆచరణలో మార్పులు తీసుకువస్తే ఒబేసిటీని నిరోధించగలరు. అసలు ఒబేసిటీ అంటే ఏమిటి? ఒక వ్యక్తి శరీరంలో ఎక్స్ట్రా ఫ్యాట్ పెరిగిపోవడం వలన శరీరం బరువు పెరుగుతుంది. దీనికోసం బాడీ మాస్ ఇండెక్స్ అనే ప్రమాణాన్ని ఉపయోగిస్తారు. బిఎంఐ 30కి పైగా ఉన్నవారిని ఒబీస్గా పరిగణిస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తి 5.5 ఎత్తు ఉన్న వ్యక్తి 90 కేజీలు బరువులో ఉన్నట్లయితే వారి బిఎంఐ లెక్క ప్రకారం వారు ఒబేసిటీకి గురైనట్టు పరిగణిస్తారు. అసలు ఒబేసిటీకి కారణాలేంటి? ఆహారపు అలవాట్లు మెయిన్. అధిక క్యాలరీలు ఉన్న జంక్ ఫుడ్, గ్రీజీ ఫుడ్ అండ్ స్వీట్స్ ఎక్కువగా తీసుకోవడంతో ఒబేసిటీకి గురవుతూ ఉంటారు. ఉదాహరణకు రోజుకు 2 సార్లు బర్గర్, చిప్స్, కేక్స్ వంటి ఎక్స్ట్రా క్యాలరీస్ కలిగిన ఆహారం తీసుకోవడం శరీరంలో కొవ్వు పరిమాణాన్ని పెంపొందించడానికి దోహదపడుతుంది. అంటే తీసుకున్న కొవ్వు కూడా కరగడానికి వ్యాయామం కూడా లేకపోతే ఇంకా ప్రాబ్లం అవుతుంది. రోజువారీ జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం కూడా ఒబేసిటీకి ఒక ప్రధాన కారణం. ఎక్కువగా కూర్చొని పని, ఎక్సర్సైజ్ లేకపోవడం కూడా శరీరంలో ఫ్యాట్ పెరిగిపోవడానికి దోహదపడుతుంది. ఉదాహరణకు ఎక్కువ సమయం ఒకే చోట కూర్చొనే ఉద్యోగం చేయడం, సాఫ్ట్వేర్ ఉద్యోగులు లాంటి వారికి శారీరక శ్రమ లేకుండా తినే ఆహారంలో కొవ్వు పేరుకుపోయే అవకాశాలు ఉంటాయి. హెరిడిటరీ కొంతమందికి వస్తుంది. కొంతమంది వారి కుటుంబంలో ఉన్న ఆరోగ్య సమస్యల వలన జీన్స్ ద్వారా అధిక బరువు సమస్యలు వస్తాయి. ఉదాహరణకు ఒక కుటుంబంలో చాలామందికి అధిక బరువు ఉంటే తదుపరి తరానికి కూడా ఆ సమస్య వస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ మరియు ఇతర హార్మోన్ సమస్యలు కూడా ఒబేసిటీకి కారణమవుతాయి. ఉదాహరణకు థైరాయిడ్ సమస్య ఉన్నవారికి శరీర బరువు పెరుగుతుంది. దానివల్ల వారు సరైన ఆహారం తీసుకున్నా కూడా బరువు అదుపులో ఉండడం కష్టమవుతుంది. ప్రపంచంలో మరియు భారతదేశంలో ఒబేసిటీ ప్రభావం ఎలా ఉందంటే, ప్రపంచవ్యాప్తంగా ఒబేసిటీ అనేది ఒక మహమ్మారి తరహాలో పెరుగుతుంది. ఆధునిక జీవనశైలిలో ముఖ్యంగా పిల్లల్లో కూడా ఫాస్ట్ ఫుడ్ వినియోగం అధికంగా ఉండడం వల్ల ఒబేసిటీ సమస్య మరీ పెరుగుతుంది. భారతదేశంలో ప్రత్యేకించి పెద్ద నగరాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఇండియన్ డయాబెటీస్ ఫౌండేషన్ ప్రకారం భారతదేశంలో 30% ఆఫ్ ప్రజలు అధిక బరువుతో బాధపడుతున్నారని తేల్చారు. ప్రపంచవ్యాప్తంగా ఒబేసిటీ పెద్ద మొత్తంలో ఉంది. భారతదేశంలో కూడా దీనివల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు పెద్ద నగరాల్లో మాత్రమే ఉన్న ఈ సమస్య ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా వ్యాపించింది. ఒబేసిటీతో ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు. ప్రయోజనాలు ఏమన్నా ఉన్నాయా అనుకుంటే, శరీరానికి తాత్కాలికంగా శక్తి. కొన్నిసార్లు ఒబేసిటీ కారణంగా శరీరంలో అధిక ఎనర్జీ ఉండవచ్చు. తాత్కాలికంగా శరీరాన్ని నష్టమేమీ లేకపోవచ్చు, కానీ ఇది ఎప్పటికీ మంచిది కాదు. టెంపరరీ రికవరీ. కొంతమంది ఈ ఆకారంలో ఉన్నప్పుడు శారీరక శక్తి ఎక్కువగా ఉంటుందని భావించవచ్చు, కానీ నిజంగా అది రియాలిటీ కాదు. ఇకపోతే దుష్ప్రభావాల గురించి చాలా ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు, డిసీజెస్, డిక్రీజ్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అధిక బరువుతో ఉండడం వల్ల శరీరంలో త్వరగా అలసట, నొప్పి వంటి సమస్యలు పెరుగుతాయి. ఒబేసిటీతో కలిగే ప్రధాన ఆరోగ్య సమస్యలు ఏమంటే మానసిక సమస్యలు. అధిక బరువు వల్ల ఇతరులు వ్యాఖ్యలు చేయడం వల్ల కొన్ని మానసిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఇతరుల వ్యాఖ్యలు బలహీనతలు ఎత్తి చూపడం వల్ల అవమానంగా భావిస్తాం. అయితే ఒబేసిటీ నుంచి విముక్తి పొందే మార్గాలు ఉన్నాయా? పొందడానికి మార్గాలు ఉన్నాయి. నేను అతి త్వరలో మా ఛానల్ ద్వారా బరువును ఎలా తగ్గించుకోగలరు, ఎలా తగ్గించుకున్నారు ఒక వ్యక్తిని ఇక్కడ పరిచయం చేస్తాను. అతను అతి త్వరలో మన ఛానల్ను ఎలా తగ్గించుకోగలరు అనేది మీ ముందు ఉంచుతారు.
అతను ఎలా తగ్గారు ఏంటి అనేది మీకు తెలియజేస్తాను. అతను 108 కేజీల నుండి 64 కేజీలకు తగ్గారు. నిజంగా ఎవరైనా వింటేనే నమ్మబుద్ధి కాని విధంగా ఉంటుంది. అతనికి మా ఛానల్ పరిచయం చేయబోతున్నాను. ఒబేసిటీ నుండి విముక్తి పొందడానికి మార్గాలు: ఆహార నియంత్రణ, అధిక ఫ్యాట్, క్యాలరీలు తగ్గించి తాజా కూరగాయలు, పండ్లు వంటి పోషకాహారాన్ని తీసుకోవాలి. ఉదాహరణకు బర్గర్ మరియు చిప్స్ స్థానంలో సలాడ్ మరియు పండ్లను తీసుకోవడం చాలా చాలా మంచిది. రోజు వ్యాయామం చేయాలి. కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం, నడక చేయవలసిన అవసరాన్ని గుర్తించాలి. శరీరంలో కొవ్వు తగ్గించడానికి చాలా చాలా ఉపయోగపడతాయి. కొన్ని సందర్భాల్లో లైపోసక్షన్ ద్వారా లేదా వైద్య పద్ధతులు అవసరం అవుతాయి. అవి ఒబేసిటీ తగ్గించాలంటే మనం నిర్ణయించి మార్పులు చేసుకోవాలి. మన ప్లానింగ్, క్రమశిక్షణ మరియు వ్యాయామంతో మన బరువును నియంత్రించి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. ఈ మార్గాలను పాటించడం ద్వారా మనం ఒబేసిటీ నుండి విముక్తి పొంది సుస్థిరమైన జీవితాన్ని పొందగలుగుతాం. ఒబేసిటీ అనేది మన ఆరోగ్యానికి, సమాజానికి ఒక తీవ్రమైన సమస్య. దీన్ని తక్కువగా అంచనా వేయడం కాదు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి ఒబేసిటీని నివారించేందుకు సరైన మార్గాలను అనుసరించాలి. అతి త్వరలో మా వీడియో ద్వారా పరిచయం చేయబోతున్న సురేష్ గారిని కలవడానికి రెడీ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.